అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా, ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆమెన్. మనం మళ్ళీ వాక్యదానంలోకి వెళ్ళిపోదామండి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభువా. మరి వాక్యం చెప్పడం ప్రభువా, చెప్పడం మీ సహాయం చేయమని దీవించమని ప్రభువా, ప్రతి ఒక్క ప్రభు వాక్యాన్ని సహాయం చేయమని, ఈ వాక్యం వినుటకు వారికి మంచి జ్ఞానం తెచ్చమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన క్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసి మీ కృపకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. చూడండి, ఇక్కడ ఒక మాట ఉందండి, అమ్మ తెలియజేస్తాను. ఏంటంటే, దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వారిని ఎందుకు నమ్ముచున్నారు. ఈ మూడు మాటలు ఎవరన్నా తెలుసా? ఈ మూడు మాటలు ఎవరన్నా మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని అన్నారు. ఏమండి, ఈ జనులు ఏం చేస్తున్నారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నాడు? మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని వీళ్ళు ఏమంటున్నారంటే, దయ్యము పట్టిన వారు అంటున్నాడు, వెర్రివాడు అంటున్నాడు. వీరి మాట ఎందుకు నమ్ముచున్నావు అంటున్నారు. మనం చెప్పేది పిల్లలు ఇక్కడ ఏంటంటే, మనం ఈయన మాట నమ్మకపోతే, మనము ఈయనకి లోపడపోతే, ఈయన మనకి లేకపోతే ఈ పాటికి మనం ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? ఇవరే మన నరకంలో ఉండేవాళ్ళము. మనకి ఈ జీవితము ఉండేదే కాదు, ఈ లోకము ఉండే కాదు. ఈ ఆది దగ్గర నుంచి అంత వరకు సృష్టించాడు ప్రభు అయినా యేసుక్రీస్తు సృష్టించాడు. నువ్వు ఆయనలో పడతావు ఎలా? నేను స్థాయి చేసి నిన్ను తనకు ఆరాధన చేసే భాగ్యుడిగా నిన్ను చేసుకొని దేవుడు భాగ్యం నీకు ఇచ్చి నేను ఈ భూమిపై నువ్వేం చేసావంటే ఆయనకి లోపడట్లేదు, ఆయనకి ఆరాధన చేయట్లేదు, పాపం నడుస్తున్నావు. ఏంటండి, దేవుడు ఇచ్చిన అసలు దేవుడికి ఎంత ఫలం ఇస్తాడంటే, ఎంత ఉన్నత జ్ఞానం ఇచ్చాడంటే నీకు ఎలాంటిదంటే అది దేవుడికే లేదండి. ఆయన దగ్గర ఉండే వాళ్ళకి లేదు ఆరాధన, కానీ మనకి ఇచ్చాడు. ఎందుకు? నీవు నమ్మకాన్ని ఆరాధన చేస్తున్నామని. దేవుడు నమ్మకం నువ్వేం చేసినావమ్మా? వృధా ప్రయాస చేస్తున్నావు. అంటే నీ టైం నువ్వే వేస్ట్ చేసుకుంటున్నావు. ఏం చేసినావమ్మా? నీ టైం నువ్వే వేస్ట్ చేస్తున్నావు. ఎప్పుడు గుర్తుపెట్టుకు బిళ్ళారా, మన దేవుడు ఎందుకు చేశాడు? మన దేవుడు ఎందుకు మనం చేశానండి? ఆయన యాది దగ్గర నుంచి విశ్వం వరకు ఆయన తయారు చేశాడు. మనం ఆయనలో పడితే ఎలాగా? ఏమన్నారండి దేవుడు? వీళ్ళు ఏమన్నారు? దయ్యము పట్టిన వాడు అంటున్నారు, వెర్రివారు అంటున్నాడు. ఈయన మాట ఎందుకు నమ్ముతున్నావు అన్నారు. అసలు వీడి మాట నమ్మకపోతే నువ్వెందుకు పుట్టావు? ఏంటండి, మనం కనుక వీడి మాటకు లోపడకపోతే, నీవు కనుక ఈ మాటకు లోపడదు నువ్వు ఎలా ఉంటావు? నీ శరీరం అంతా ఎలాగైద్ది? నువ్వు ఎలా ఉంటావు? అసలు నీ బతికి అసలు నీ జీవితం ఎలా ఉండిద్దమ్మా? లోకంలో కలిసిపోయి అసలు నీ జీవితం అంతా ఎలా ఉండిద్దంటే దారుణమైన జీవితం తయారైపోతే నీకు. దేవుడికి లోపడకపోతే, నీకు దేవునికి లోపడకపోతే, దేవుని మాటకు నీ లోపడకపోతే నీకు ఏం జరుగుద్దమ్మా? అది నీ జీవితం అనేది ఉండదు. నీ జీవితం అనేది ఉండదు. నీ హృదయంలో ఓన్లీ ఒకటే ఒకటి ఉంటుంది ఏంటమ్మా? నీ హృదయంలో ఓన్లీ ఒకటే ఒకటి ఉంటుంది, పాపం ఉంటుంది అంతే. నీవు దేవునికి లోపడలేదంటే, దేవుని మాట నువ్వు వ్యతిరేకంగా చూపిస్తున్నావు అంటే నీ హృదయంలో ఏముంది? పాపం ఉంది. అందుకు నీ దేవుడిని నమ్మలేకపోతున్నావు. ఆ పాపం నిన్ను దేవునికి దూరం చేస్తుంది పిల్లలారా. అందుకే మనం ఏం చేయాలి? దేవుడు అందుకని ఆ పాపం దగ్గర నిన్ను విడుదల పంపించడానికి భూమి దిగి వచ్చాడు. నువ్వు ఆయనకి లోపడట్లేదు. ఆయన కోసం లోపడు. నీ పాపం అంతా ఏమైంది? గాల్లో హుల్లం పోయిద్ది. అప్పుడు నీ దేవుడు జ్ఞానం నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయం మీద ఎలా ఉంటుంది? ఉండిద్ది. మన హృదయంలో ఏమంటుంది? మన హృదయం సంతోషము. ఎక్కడ సంతోషం నీ హృదయంలో ఉండిద్ది. దేవుని సంతోషం అంతా నీ హృదయంలో ఉండిద్ది. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించును కాక. ఆమెన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధులే మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామన ప్రభువా మీకే తెలుసుకున్నాం ప్రభువా. మరి వాక్యం చెప్పే సహాయం చేయ ప్రభువా, దాన్ని బట్టి మీకే తెలుసుకున్నాం ప్రభువా. మరి వాక్యం ప్రతి కుటుంబాన్ని ప్రభు మీ చేత అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబం పేరు నెమ్మదిపరచండి, వాళ్ళ ఏదో మాటకు సహాయం చేసి దీవించండి ప్రభువా. ప్రతి ఒక్క జీవితం మీ నెమ్మది, మీ బలాన్ని తెచ్చామని, సహాయం తెచ్చామని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన క్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.